సోమవారం భద్రాచలం కేంద్రం సుందరయ్య నగర్లో ఎస్టీ సంఘాల ఐక్యవేదిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గోండువాన సంక్షేమ పరిషత్ కన్వీనర్ సోందే వీరయ్య పాల్గొని ప్రసంగించారు. సోమవారం భద్రాచలం కేంద్రం సుందరయ్య నగర్లో ఎస్టీ సంఘాల ఐక్యవేదిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గోండువాన సంక్షేమ పరిషత్ కన్వీనర్ సోందే వీరయ్య పాల్గొని మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన రిజర్వేషన్ 100% అమలుకై పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలు తమ వైఖరి తెలపాలని కోరారు. భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాలను మంజూరు చేయాలని, భద్రాచలంలో 45 జీవోను అమలు చేస్తూ 3 గ్రామ పంచాయతీలకు తక్షణమే ఎన్నికలు, ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన నేతలు చేస్తున్న రియల్ ఎస్టేట్ని అరికట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి 2024 నోటిఫికేషన్ ప్రకటనలో ఆర్టికల్ 244(1) అనుసరించి ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగాలను స్థానిక గిరిజన అభ్యర్థులతోనే భర్తీ చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఏజెన్సీ డిఎస్సి మరియు జనరల్ డిఎస్సి 2 రకాల నోటిఫికేషన్ ప్రకటించాలి. జనరల్ డిఎస్సిని ప్రకటించడం మూలంగా షెడ్యూల్ ఏరియా ప్రాంతంలో రాజ్యాంగ ఉల్లంఘన, అన్యాయం జరుగుతుంది. షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్టీలకు న్యాయం చేకూర్చాలని తమరిని అభ్యర్థించుచు మరియు ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వం తక్షణమే ట్రైబల్ అడ్వైజర్ కమిటీ టీఏసీసీ తీర్మానం చేసి 100% రిజర్వేషన్ అమలుకు కృషి చేయాలి. ఆ తర్వాతే ప్రభుత్వం ఉద్యోగ నియామక ప్రక్రియను చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు కొమరం బుచ్చయ్య దొర, ఎస్టీ సంఘాల ఐక్యవేదిక కోఆర్డినేటర్ లంబాడి హక్కుల పోరాట సమితి LHPS రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.